నీవు ఉన్నట్టో పిల్లల్ని గడకుండలియో జవుడిగా చెప్పుల్లో అట్లేం లేదురా. సరే సరే, అరే ఒక్క నిమిషం లైన్ ఉంటాడు. కడిగే నీ మళ్ళీ ఎత్తా. సీరనా నమస్తే. నమస్తే తమ్ముడు. ఎటు వేస్తున్నావే? నేను ఎటు వేస్తారా, పొలం కాంచెల్లి ఇంటికి పోతాను. సరే గాని ఈ పండుగైనా మీ తమ్ముడు అత్తడా రాడా? ఈసారి తప్పకుండా వస్తాడు తమ్ముడు. నేను ఫోన్ కూడా చేసిన. ఏమో అన్న, నాకు డౌటే. ప్రతి పండుగకు రానోడు ఈ పండుగ అత్తడానికి గ్యారంటీ ఏమున్నదే? నా తమ్ముని గురించి నీకేం తెలుసురా? ఏమో బాగా మాట్లాడతాను. నేనేం మాట్లాడినా అన్న, ఉన్నదే మాట్లాడినా. అయినా మీ తమ్ముడు దేనో కలిగినట్టు సిటీలా. ఏం మాట్లాడుతున్నావురా? నా తమ్ముని గురించి నాకు బాగా తెలుసు. వాడు అట్లాంటి కాదు. అయినా వాని మాటలు మాట్లాడతాను. గుడిపై బంధం కాదు మరి రక్త సంబంధం. నా తమ్ముని గురించి నాకు బాగా తెలుసు. ఏమైందయ్యా అట్లా బాధ కొద్దున్నావు? ఏం చెప్పమంటావు? బయటికి వెళ్తే మీ తమ్ముడు రాడా రాడా అని అందరు అడుగుతారు. మళ్ళీ ఒకసారి ఫోన్ చేయకపోయినావయ్యా? ఎన్నిసార్లు అని చేయాలి? మనకి ఇబ్బంది పెట్టినట్టు అవుతుంది కదా. ఎందుకు ఇబ్బంది పెట్టినట్టు అవుతుందయ్యా? ఒకసారి మళ్ళీ చేయి, చూద్దాం లేపుతాడో ఏమో. ఎందుకో నాకు మనసు ఒప్పుకోలేదు. ఈ తమ్ముడు నీ ఇంటికి రావాలని నీ మనసులో బలంగా ఉన్నది. ఈ తమ్ముడు అంటే నీకు ఎంత ప్రేమయ్యా. మళ్ళీ ఒకసారి ఫోన్ చేయి, తప్పేమున్నది? అవునే, కానీ నేను ఎప్పుడు ఒక్క మాట కూడా అనలేదు. కానీ నేను చిన్నప్పటి నుంచి బంగారంలో చూసుకున్నాను. నువ్వు బాధపడకయ్యా, మళ్ళీ ఒకసారి ఫోన్ చేయి, ఏమవుతుంది చూద్దాం. సరేనా? నువ్వు చెప్తున్నావు కదా, ఈ ఒక్కసారి చేస్తున్నా. ఫోన్ తీసుకురా. సరే. ఇగోండి. హలో తమ్ముడు, అంత బాగానారా? అంత బాగా అన్న. విషయం ఏందో చెప్పన్నా. ఎక్కడున్నావురా? నేను కాలేజీలో ఉన్నా. అరే తమ్ముడు, 3 రోజులలో మన ఇంట్లో బోనాల పండుగ ఉందట. నువ్వు తప్పకుండా రావాలి. లేదన్నా, నేను రాలేను. ఎందుకురా? నా కాలేజీలో స్పెషల్ క్లాసులు ఉన్నాయన్న. సరే సరే సరే, నేను ఉంటా. అరే తమ్ముడు తమ్ముడు, అరే నేను చెప్పేది రా. ఫోన్ పెట్టేసింది కాదు. అయ్యో, వస్తా అన్నాడా మరి? అక్కడ ఎక్కడ మొత్తం ముచ్చటే ఏం లేదు. మళ్ళీ టైం ఉంటే ఎత్తడిది. లత, నేను కరీంనగర్ దాకా పోయేస్తా. కరీంనగర్ దాకా ఎందుకు? పొలానికి పురుగు పట్టింది, ఆ పురుగు మందు తీసుకురావాలి. సరే సరే, వాతావరణం అంతా మబ్బు అవుతుంది కదా, ఈ గొడుగు పట్టుకోండి. సరే మంచి పోయేస్తా. త్వరగా రా. బాగున్నట్టున్నాడు. ఓ బావా, ఈ వర్షంలో ఎటు పోతాను? బస్ స్టాండ్ దాకా పోయి బస్సుకు కరీంనగర్ పోతారా? అవునా, సరే కానీ బావా, ఈసారి అన్న చిన్న బావా బోనాల పండుగకి వస్తాడా? ఏమో పని ఉన్నది అన్నాడు రా. ఏమో అత్తే అత్తాడు కావచ్చు. చిన్న బావ వస్తే మంచిగుండు కదా. నాకు కూడా అదే ఉందిరా, కానీ ఏం చేద్దాం చూద్దాం. సరే, నాకు టైం అవుతుంది బస్కు, నేను వెళ్తా. సరే బావా. అక్క అక్క, ఉన్నావా? ఏం చేస్తున్నావు? ఉన్ననే, రా వెళ్దాం. ఏం లేదక్క, ఇంట్లో బోర్ కొట్టింది, అందుకే ఇటు వచ్చిన. అవునా, తమ్ముడు లేడా? లేడక్క. ఏంటి విశేషం? ఏం లేదక్క, ఇంట్లో బోర్ కొట్టింది, అందుకే ఇటు వచ్చిన.
అన్నయ్య లేడా? లేడే బయట పోయిండు. ఈసారి అన్న పండగకి చిన్న అత్తడా రాడా? ఫోన్ చేసినవి రమ్మని, మా అత్త లేడు. అన్న రాడని తెలుసు కదా, పెద్దన్న ఎందుకింత బాధపడుతుండు? బాధపడకపోతే ఏం చేయమంటవే? తమ్ముడు మాటినంది ఆయనకు అసలుకే మనసున పట్టదు, అందుకనే అట్లా బాధపడతాడు. నువ్వేం బాధపడకక్క, అన్నిటికీ ఆ భగవంతుడే ఉన్నాడు. సరే కానీ రేపు గుడికి పోదామా? సరే, మీ అన్న వచ్చినాక చెప్తా, పోదాంలే. సరే అక్క. పని లేదు ఏం లేదు, ఎట్లా అన్నాడు చూడు దున్నపోతు లెక్క. ఊర్లో బర్రెలు అన్ని పోయినాయి, ఈ బర్రెనైతే ఇంకా లేస్తలేదు. తెల్లలేదా ఇంకా? ఓ మనిషి ఆగో, ఓ మనిషి. ఏందో నీ అవ్వ పొద్దు పొద్దుగా లొల్లి నీ అవ్వ. ఇంకా బర్రె గీరా అంటాను, ఇంకా బర్రె గీరా అంటాను. పొయ్యిలేచు నూక్తా. ఏయ్ అవ్వకి అనుకో, గువ్వలు వలుతాయి, గువ్వలు వలుతాయి. నీకంత సీన్ లేదు కానీ పోయి ఛాయ్ తీసుకురా అబ్బా. ఏంది ఛాయనా? మన ఇంట్లో పాలు ఎక్కడున్నాయి? పిచ్చిదానా, దుకాణంలా నా పేరు చెప్పపోయినవే ఉద్ధరిస్తారు. ఎప్పుడైనా అద్దాలో చూసుకున్నా నీ ముఖం? నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? దుకాణం కాడికేనా నీ పేరు చెప్పంగానే కూర్చుండు. నేనంటే వాడికి భయం లేదు కావచ్చు. ఒకసారి పోయి వాడిని కనవాడు, తెలుస్తుంది. అప్పో కనవాడని. సరే గాని నేను అట్లా బయట పోయేస్తా. గంతే పోనీ బతుకు, ఎప్పుడు ఊరు వినది కూడా. బతుకు గీతుకు అన్నావు అనుకో, బండకేసి కుత్తా నీ అవ్వ. నీతో నీ ఈసం కాదు కానీ ఇక దొబ్బాయి. ఇక్కడ పతాకం నిన్ను చూసుకుని ఉంటా, పోతుంది. అందుకే పనికిస్తావు. ఏమైంది బావా, అంత దండుగున్నావు? ఏదైనా ఒకటి మాట్లాడు. అరే బావని విసిగించకురా, నువ్వు ఆగు. ఏం చెప్పాలరా, తెల్లారితేనే పండుగ, తమ్ముడు కళ్ళల్లో మెదులుతాంట్రా. ఏమయ్యా కళ్ళ మెదులుతాండి అంటున్నావు కదా, అదేదో మన కళ్ళ ముందుంటే ఎంత బాగుండేది. ఏమోనే, వాడు వస్తాడని అయితే నాకు నమ్మకం లేదు. నువ్వేమనుకోనంటన్నా, మీ తమ్ముడిని రమేష్ పోయి తీసుకొస్తాడు. అవును బావా, నువ్వేం బాధపడు, నేను పోయి చిన్న బావని తీసుకొస్తా. ఎట్లున్నట్టు నచ్చ చెప్పి. అరే నీకేం తెలియదు, ఆగురా, నువ్వు మాట్లాడకు. నువ్వు ఉండక్క, నేను పోయి బావని తీసుకొస్తా. బావ కంటే నాకేం ఎక్కువ కాదు. సరే, నువ్వు పోయి తీసుకొస్తానంటే వాడు నీ మాట వింటాడురా. నువ్వు సపరేట్ ఉండు బావా, నేను పోయి తీసుకొస్తా. మీరు ఇంటికి కోరి. బావా, ఓ చిన్న బావా, అంత మంచిదేనా? నువ్వేంది బామ్మ ఇట్లా వచ్చినావు? నీకోసం ఇంటికాడ అక్కుండు బావా 1000 కళ్ళతో చూస్తారు. నడు ఇంటికి పోదాం. ఇగో చూడు బామ్మర్ది, నాకు మా నచ్చాడు, అసలు నాకు ఆ ఊరి నచ్చేది. నేను రాను. ఏం మాట్లాడుతున్నావు బావా? నీకు మీ అన్న నచ్చాడా? చిన్నప్పుడు మీ అమ్మ నాన్న చచ్చిపోతే నిన్ను మీ అన్న అల్లారు ముద్దుగా పెంచుకున్నాడు. అసోంటిది మీ అన్న నచ్చా అంటానవా? ఆ ఊరికి రానంటానవా? నీకు కష్టం రాకుండా చూసుకున్నాడు. నిన్ను కష్టపడి నిన్ను చదివించిండు. చిన్నప్పుడు నీకు ఆంగుట పోతే అడ్డొచ్చిండు, నీ ప్రాణాలు కాపాడిండు. ఇప్పుడు నువ్వు భూమి మీద ఉండటనివా? ఏంది బావా, నీకు ఆ ఊరు నచ్చదా? ఆ ఊరు కన్న తల్లాసి ఉంటుంది. ఇక బావా, నీకు చెప్పే తీరు చెప్పిన, ఇక నీ ఇష్టం, నువ్వు అత్తో రావు నాకు చెప్పి. బామ్మర్ది, నువ్వు ఇక్కడికి వచ్చి నాకు మంచి బుద్ధి చెప్పినావు. బామ్మర్ది, ఇంటికాడ
అన్నగా నాకు చదువుతాను. బావా నువ్వు మారినావు, నాకు అదే కాదు. పోదాంపా ఇంటికి. అన్నా తమ్ముడు బాగున్నావా? నేను మంచిగా వదిలే, నువ్వు బాగున్నావా? బాగున్నామయ్యా. నన్ను క్షమించన్నా, నేను చాలా ఇబ్బంది పెట్టినా. నువ్వు ఫోన్ చేసినప్పుడల్లా చాలా చిరాకు పడ్డా. నాకు కష్టం వస్తే నీ కష్టం వస్తే భావించు. నన్ను క్షమించన్నా, నన్ను క్షమించు. సరే తమ్ముడు, నీ మీద ఎప్పుడైనా కోపం ఉంటుందా? ప్రేమ తప్ప నా ఊపిరున్నంత వరకు నువ్వు నా గుండెలనే ఉంటావురా. చూడయ్యా సాయి, నువ్వు ఇంట్లోంచి వెళ్ళినప్పటి నుంచి ఏనాడు మీ అన్నయ్య కడుపు నిండా అన్నం తినలేదు, కంటి నిండా నిద్ర పోలేదు. ఎప్పుడు నీ ఆలోచనలతోటే ఉన్నాడయ్యా. నీకెట్లా మీ అన్నయ్య విడిచిపెట్టబుద్దే? అసలు అన్న అంటే ఏమనుకుంటానవయ్యా? ఆ అంటే మొదటి అక్షరం అమ్మ, నా అనే రెండో అక్షరం నాన్న, అవి రెండు కలిపితేనే అన్న. అట్లాంటి అన్నను వదిలిపెట్టి ఎట్లా పోబుద్ది అయిందయ్యా నీకు? నీకు మనసు ఎలా వచ్చింది? మీ అన్న మనిషి అయితే లేడు ఇక్కడ, ఆ విషయం తెలుసా? నన్ను క్షమించన్నా, నన్ను క్షమించు. ఇప్పుడు ఇవన్నీ ఎందుకే? తమ్ముడు వచ్చిండు, అదే సంతోషం మనకు. బావా ఇది ఏసే సమయం కాదు, రేపు బోనాల పండుగ. మన ఇంటి బోనం ఎత్తాలి, జాతర అదిరిపోవాలి. ఓకే బామ్మారి, గట్టిగా చేద్దాం. బావా మరి దావత్ లేదా? ఎందుకు లేదు బామ్మారి, బోనాలు అయిపోయిందంతా పొట్టు పొట్టు తావతే. అంతేనా? Go,
అమ్మ తల్లి ఊరంతా కలిసి బోనాల పండుగని ఘనంగా జరిపినాం. అందరినీ చల్లగా చూడు తల్లి. బావా ఇంకేంది ఇక దావత్ మొదలు పెడదామా? ఇంత చేసినాం ఇక దావట్లేదారా? హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బాయ్ షార్ట్ ఫిలిమ్స్. చూసారుగా మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్క పొట్టి గంట ఉంటుంది, గట్టి కొట్టుని. బాయ్.